నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. పెద్ద నోట్ల రద్దు ద్వారా ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం లభించిందా? సామాన్యులకు నోట్ల కష్టాల నుంచి ఎప్పుడు విముక్తి లభించబోతున్నది? 30 రోజుల్లో ఏం జరిగింది? ఇవాళ పాల్గొనేందుకు సీనియర్ పాత్రికేయులు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె అమర్నాథ్ ఉన్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాంబాబు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్, కాంగ్రెస్ నేత బెల్లా నాయక్. ఇక ఫోర్త్ ఎస్టేట్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు ఉన్న హెడ్లైన్స్ చూద్దాం. పెద్ద నోట్ల రద్దై 30 రోజులు అయినా తీరని కష్టాలు. నగదు విత్డ్రా లిమిట్ను పెంచే యోచనలో ఆర్బీఐ, కీలక వడ్డీ రేట్లు యథాతథం. రెండేళ్ల తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే, పోలవరం ముంపు బాధిత ప్రాంతాల్లో వైఎస్ జగన్. ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరి చెప్పాలి, లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీల డిమాండ్. పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ట్రంప్, మొదటి 11 మందిలో మోదీ. రేపటి నుంచే భారత్ ఇంగ్లాండ్ల మధ్య 4వ టెస్ట్ సిరీస్ పై కన్నేసిన విరాట్ సేన. దేశాన్ని కుదిపేస్తున్న పెద్ద నోట్ల రద్దుతో ఆశించిన ప్రయోజనాలు సిద్ధించాయా? నల్లధనం బయటికి వస్తుందన్న అంచనాలు నిజమవుతున్నాయా? నగదు కోసం తల్లడిల్లుతున్న సామాన్యులకు ఇవే అచ్చేదిన్ అనుకోవాలా? నోట్ల కష్టాలు నిజంగానే తీరిపోతాయా? పెద్ద నోట్ల రద్దును ప్రధాని మోదీ ప్రకటించి నెల రోజులవుతోంది. అచ్చేదిన్ కోసం తీసుకున్న నిర్ణయం ఇదని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. కానీ నెల దాటుతున్న బ్యాంకులు, ఏటీఎంల దగ్గర క్యూలైన్లు మాత్రం తగ్గడం లేదు. ఏదో మంచి జరుగుతుందని ఇన్నాళ్లు ఆశగా ఎదురుచూస్తున్న సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది. పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 50 రోజుల్లో అంతా సర్దుకుంటుందని వేసిన అంచనాలు తప్పుతున్నాయి. సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. సమీప భవిష్యత్తులో నోట్ల కష్టాలు తీరతాయన్న ఆశ కూడా ఏ కోశానా కనిపించడం లేదు. కొత్త 500 నోట్లు వచ్చాయని ఆర్బీఐ అంటున్నా అవి మాత్రం ఎక్కడా జనం చేతిలో కనిపించడం లేదు. మరోవైపు కొత్త 2000 రూపాయలు తీసుకునేందుకు సామాన్య జనం భయపడుతున్నారు. కారణం దానికి చిల్లర. 2000 రూపాయల నోటుకు చిల్లరిచ్చేందుకు ఏ వ్యాపారి ఇష్టపడటం లేదు. మరోవైపు ఏటీఎంలలో సాఫ్ట్వేర్ మార్చాలని, ఆ కారణంగా నోట్ల సర్దుబాటు కావడం లేదని చెప్తున్న కథలు కూడా జనాలకు రుచించడం లేదు. సామాన్య జనం నోట్ల కోసం బ్యాంకులు, ఏటీఎంల దగ్గర పడిగాపులు కాస్తుంటే, మరోవైపు కొత్త నోట్లు పెద్ద మొత్తంలో పట్టుబడుతుండటం విస్మయం కలిగిస్తోంది. పెద్ద మొత్తంలో నల్లధనం కలిగిన వాళ్లంతా ఈజీగా దాన్ని వైట్గా మార్చేసుకుంటున్నారనే ఆరోపణలు చాలానే వినిపిస్తున్నాయి. నల్లధనం కలిగిన పెద్దవాళ్లు సురక్షితంగా ఉన్నారనే మాటలు సామాన్యుల్లో వినపడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన చర్యల ద్వారా ఆశించిన ప్రయోజనాలు సమకూరడం కష్టమేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధన మూలాలను మట్టుబెట్టడం సాధ్యం కాదని అంటున్నారు. పెద్ద నిర్ణయాన్ని అమలు చేయడంలో తలెత్తే సమస్యలను ప్రభుత్వం గుర్తించలేదని బీజేపీ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు. ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం గుర్తించడంలో విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరిగ్గా 30 రోజుల క్రితం నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటనతో పాత 500, 1000 రూపాయల నోట్లు రద్దయ్యాయి. ఈ నెల రోజుల కాలం ఎట్లా గడిచింది? అమర్నాథ్ గారు చెప్పండి. మొదటి 2 రోజులు ఆశించిన ఫలితాలు వచ్చినాయి ఆ ప్రభుత్వానికి? ఫలితాలు రావడానికి ఆయన అడిగిన 50 రోజులు ఇంకా చాలా, ఇంకో 20 రోజులు ఉంది. ఆ తర్వాత ఆయన 30 రోజులు అంటే ఆ 50 రోజుల్లో సగానికి పైగా అయిపోయినట్టే కదా.
అయినా సరే కదా ఆయన అడిగింది 50 రోజులు. 50 రోజుల ముందు అంటే ఫలితం 50వ రోజున రాదు కదా. కాదు కదా. ఆయనకు నరేంద్ర మోడీకి సంబంధించినంత వరకు 50 రోజులు మనంతా ఆగవలసిందే. అప్పటి వరకు ఆయన అడగడానికి వీలు లేదు. ఎవరైనా అడిగితే ఈ బీజేపీ వారు, ఆర్ఎస్ఎస్ వారు, వాళ్ళకి అనుకూలంగా ఉండేవారు అందరినీ దేశద్రోహులుగా చిత్రిస్తారు. ఏమిటి మేమంతా ఏదో సైనికులు అక్కడ క్యూలో అక్కడ నుంచుని స్టాండింగ్ అయిన దర్ లెగ్స్ ప్రతిదాన్ని సైనికుల త్యాగాలతో పోల్చడం అనేది పోలుస్తున్నారు. అదే నేను చెప్పేది. సైనికులు దే వర్ అపాయింటెడ్ టు ప్రొటెక్ట్ ది బోర్డర్స్. ఐఎమ్ నాట్ అపాయింటెడ్ టు స్టాండ్ ఇన్ క్యూ టు గెట్ మై ఓన్ మనీ. ఇక నేను ఇచ్చిన డబ్బులు, నేను అక్కడ వేసుకున్న డబ్బుల్ని నాకు ఇవ్వడానికి మీరేమో గంటల తరబడి క్యూలో నుంచోమంటే అది ఎక్కడి నుంచి కష్టాలు పడాలి అన్నారు. పడుతున్నాం. 50 రోజుల తర్వాత ఆయన చెప్తారు. ఇప్పుడు 65,000 కోట్లు నల్లధనాన్ని ప్రకటించారని చెప్పారు ఎవరు అఫీషియల్గా. ఆ తర్వాత ఏమో దాన్నేమో 67 కోట్లకి 67,000 కోట్లకి దాన్నేమో రివైజ్ చేశారు. దాన్నేమో ఆయన అచ్చేదిన రోజున ఆయన 8న నరేంద్ర మోడీ తన ఉపన్యాసంలో 1.25 lakh crores అని చెప్పారు. మనం నమ్మంటున్నారు. ఇప్పుడు అమర్నాథ్ గారు ఒకటి జ్ఞాపకం చేస్తాను మీకు. ఆ చెప్పిన 65,000 కోట్లు వచ్చినాయి అన్న దాంట్లో హైదరాబాద్తో సహా 2-3 బండారం బయటపడిపోయింది. వాళ్ళు ప్రకటించిన మొత్తం వాళ్ళ దగ్గర లేదు. అవన్నీ తీసేస్తే 30,000 కోట్లకో పరిమితం అవుతుంది. అది ఎంతైనా ఇప్పుడు మీరు క్లెయిములు చేయడానికి వేరు, క్లెయిములు చేయడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఇప్పుడు ఏమవుతుందంటే మొదటి రోజున కష్టాలు పరిచి మొదటి రోజున ఈ ఏటీఎంలు క్యాలిబ్రేట్ చేయాలన్నారు. దానికి ఒక వారం రోజులు ఇచ్చేద్దాం, క్యాలిబ్రేట్ చేయమనండి. వారు ఏదో బ్యాంక్ మేనేజర్లు, బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు తెప్పుల వాళ్ళు పడతారు. నేను ఏటీఎంకి వెళ్ళకుండా నేను కూర్చుంటా. నరేంద్ర మోడీ 24,000కు రోజు నేను చెక్ ఇస్తే నాకు ఇచ్చేయాలని చెప్పారు. నేను వెళ్ళాను. మొదటి రోజున అసలు బ్యాంకులు పనిచేయలేదు 3 రోజులు. ఆ తర్వాత బ్యాంకులు తెరుచుకుంటే కష్టపడి వెళ్ళాము. వెళ్తే 24,000కి వెళితే వాళ్ళు ప్రధానమంత్రి చెప్పింది నేను నమ్మాను. ఇంచేతంటే ప్రధానమంత్రి చెప్పారంటే ఐ థాట్ దెర్ ఈజ్ సమ్ శాంక్టిటీ. ఆ బ్యాంక్ మేనేజర్ చెప్పాడు ఇంత కాదండి 6,000 ఇస్తాను తీసుకోండి అని చెప్పారు. 6,000 ఇస్తాను. మరి ఎలాగ ఈ చెక్కు నాది కాదండి మా ఆవిడదండి అని చెప్పాను. అలా కుదరదండి, మీరు దాని మీద మళ్ళీ సంతకం చేయించుకుని 24 కట్టేసి ఆయన చెప్పింది నమ్మేసి నేను ఇంటికాడ సంతకం చేయించుకుని వెళ్ళా. ఆయన అది కొట్టేసి అక్కడ మళ్ళీ కరెక్షన్కి అక్కడ సంతకం చేసి పట్టుకురండి అన్నాడు. ఈలోగా నా క్యూ మళ్ళీ మొదటికి వచ్చింది. వెళ్ళాను. ఏదో ఒక సీనియర్ సిటిజన్ కనుక అక్కడ నుంచోవడం కష్టం అవుతుంది కనుక 1 గంట తర్వాత నన్ను ముందుకు వెళ్ళనిచ్చి ఆ డబ్బులు తీసుకొని ఇచ్చారు. 3 సార్లు బ్యాంకుకి వెళ్తే ఆ రోజున వచ్చినాయి 6,000 నాకు. ఇది మొదటి వారంలో పరిస్థితి, తర్వాత కూడా అదే పరిస్థితి. అది 6,000 నుంచి ఇవాళ పరిస్థితి ఏంటంటే 3,000, 4,000. ఈ బ్యాంకు ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు అక్కడికి వెళ్తే ఇప్పుడు ఏమన్నా నా డబ్బులు ఎంత ఇస్తారు, ఇప్పుడు ఏదైనా కావాలి అంటే చెక్కులు పట్టుకెళ్ళినప్పుడు సంతకాలు లేకుండా మా అమౌంట్ రాయకుండా వెళ్తున్నాం. మీరు పూర్వజన్మలో ఎప్పుడో సుకృతి ఉంది కాబట్టి 6,000 దొరికేయాలి. మొదటి రోజు అది అదే అంటే మొదటి 4 రోజుల తర్వాత. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అసలు డబ్బులు ఉండవు. నాకు బ్యాంకు అకౌంట్ ఉన్న చోట నేను చెక్ పెట్టుకెళ్తే ఆ అమ్మాయి చెప్పింది, అక్కడ అసిస్టెంట్ మేనేజర్ డిప్యూటీ మేనేజర్ ఉన్న అమ్మాయి చెప్పింది, సార్ మీ నెంబర్ ఇచ్చేయండి నేను ఫోన్ చేసేస్తాను, మీరు ఫోన్ చేసిన రాండి. 3 రోజుల తర్వాత ఫోన్ చేసింది. వెళ్ళాను. నేను వెళితే 2,000 తీసుకోండి అని చెప్పింది. ఇది ఇప్పుడు ఏటీఎంలు ఎక్కడైనా పనిచేస్తూ ఉంటే అంటే నాకు తెలిసినంత వరకు 99% ఏటీఎంస్ పనిచేయడంలే. దానికి క్యాలిబ్రేషన్ అని ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ చెప్పినా గవర్నమెంట్ చెప్పినా ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ఇట్. క్యాలిబ్రేషన్ కాదు, పాడు కాదు, దాంట్లో క్యాష్ ఉండడం. క్యాలిబ్రేట్ చేసి వాళ్ళ లెక్కల ప్రకారం అయితే 2/3 క్యాలిబ్రేట్ చేయాలి కదా. ఎందుకంటే 500,000 నోట్ రద్దు చేసిన తర్వాత కొత్త 2,000 నోట్ వచ్చింది, కొత్త 500 నోట్ వచ్చింది. అవి పెట్టే విధంగా వాటిని క్యాలిబ్రేట్ చేస్తే తప్ప కదా మీకు ఆ డబ్బు వచ్చేది. అదే కదా.
అదే అది చేయడానికి కానీ దీంట్లో ఒక రహస్యం, ఒక టెక్నీషియన్ ఎవరో చెప్పాడు, బ్యాంకులు ఈ ఏటీఎంలకు సంబంధించిన టెక్నీషియన్ ఎవరో ఎక్కడో కనపడ్డప్పుడు నాకు, నేను మా మధ్యన బాంబే వెళుతుంటే అక్కడ ఎయిర్పోర్ట్లో చూసి ఒక ఆయన ఒక రహస్యం చెప్పారు. అసలు ఆయన చెప్పిన దాని ప్రకారం, అండ్ నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్. ఆయన చెప్పింది ఏంటంటే ఈ క్యాలిబ్రేషన్ ఇవన్నీ సాఫ్ట్వేర్ ఊరికే ఆ ప్రోగ్రామింగ్ మార్చేస్తే అయిపోతుందండి, ఇప్పుడు ఆన్లైన్లో చేసేయచ్చు, ఎంతో సేపు పట్టదు, కానీ దాన్ని అవుట్సోర్స్ చేశారు. అవుట్సోర్స్ చేస్తే ఆ కంపెనీ వాళ్ళు అంటున్నారంట ప్రతి దానికి 10,000 నుంచి 15,000 రూపాయలు కట్టండి, కడితే మేము చేస్తామని చెప్తున్నారు. చెప్తే ఇప్పుడు ఎవరు డబ్బులు ఇస్తారు? ఇప్పుడు బ్యాంకులు, ఇప్పుడు ఒక్కొక్క బ్యాంక్కి గవర్నమెంట్ ఇవ్వాలి డబ్బు, గవర్నమెంట్ డెసిషన్ గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? ఇప్పుడు ఇవాళ దేశం అంతటా కూడా డిమానిటైజేషన్ అనేది ఎంత అడ్వాంటేజెస్, దానివల్ల ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ రాబోతున్నాయి అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ప్రచారానికి పెడుతున్న ఖర్చు కొన్ని 100 కోట్లలో ఉంది వాళ్ళ దేశంలో. మరి దీని మీద కూడా పెట్టాలి కదా. పెట్టాలంటే అడుగుదాం నరేంద్ర మోడీని, లేకపోతే అరుణ్ జైట్లీని అడుగుదాం, నాకేం అభ్యంతరం లేదు. మరి వాళ్ళు అడుగుతుంటే నేను కూడా ఐ విల్ జాయిన్ మై వాయిస్ టు దట్. కానీ ప్రాక్టికల్గా వాళ్ళు డబ్బులు ఇచ్చేది లేదు, ఈ బ్యాంకులు పెట్టుకోవాలి. ఈ బ్యాంకులు పెట్టుకుంటే దే విల్ హ్యావ్ టేక్ ఏ హిట్. అందుచేత మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లము వాళ్ళ డబ్బులు పోస్ట్పోన్ చేస్తున్నారండి. దాంతో ఇప్పుడు నెగోషియేషన్ జరుగుతున్నాయి. ఏది నువ్వు 10,000 కాదు 2,000 తీసుకో, 3,000 తీసుకో అని ఏదో జరుగుతోంది. కొన్ని చోట్ల బాగా పాత మిషన్లు ఉన్న చోట నిజంగా ప్రాబ్లం ఉందట అకార్డింగ్ టు హిమ్. అంటే ఇప్పుడు వచ్చిన కొత్త మిషన్లు కాదు, ఈ మధ్యకాలంలో 2-3 సంవత్సరాల నుంచి పెట్టిన మిషన్లు కాకుండా బాగా పాతవి. ఇప్పుడు మన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ వాళ్ళు పెట్టిన రోజుల నాటి ఏటీఎంలు ఇప్పుడు పనిచేయాలంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయని ఆయన చెప్తున్నాడు. అందుకని దీనికి టైం పడుతుంది. డబ్బులు ముందు వాళ్ళు రేటు ఆ కంపెనీ 3-4 కంపెనీలు ఉన్నాయట. ఆ 3-4 కంపెనీలతోటి వీళ్ళకి ఒక అగ్రిమెంట్ ఆడి సిండికేట్ అయిపోయారు. అది ఏటీఎంలకు సంబంధించిన ఒక పార్ట్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు రెండో పార్ట్ ఏమిటంటే అసలు అందరికన్నా ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు వర్సెన్. ఎంచేతంటే ఇవాళకి రేపు 31 డిసెంబర్ వరకు నా దగ్గర ఏదన్నా పాత క్యాష్ ఉంటే ఎవరికొన్నా బతిమాలితే వాడు తీసుకుంటున్నాడు. సరే ఏదో ఇది తీసుకో, నువ్వు రేపొద్దుట నువ్వు వెళ్ళి ఇక బ్యాంకులో జమ చేసుకుంది, కానీ జమ చేసుకోవడానికి డిసెంబర్ 30 తర్వాత అవకాశం ఉండదు. అప్పుడు ఏమవ్వాలి? నేనేమో ఏటీఎంలో చేయి పెడితే డబ్బులు రావు, బ్యాంక్కి వెళ్తే గంటల ధర పెడితే 2,000 ఇస్తాం 3,000 ఇస్తాం, వాళ్ళు బేరం ఆడుతున్నారు. ఇచ్చే 2,000 కూడా 2,000 నోట్ ఇస్తే చిల్లర దొరకదు. ఈ పరిస్థితి ఇట్ ఈస్ గోయింగ్ టు వర్సెన్. అండ్ సెకండ్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే ఇప్పుడు ఈ నెలలో ఏదన్నా పాత అంటే ఏవో చిల్లర ఉన్నవి ఇప్పుడు హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అంటే ఈ మొదటి వారంలో వచ్చే ఖర్చులు ఉంటాయి కదా, వాటికి పాత డబ్బులు ఏమన్నా ఉంటే సర్దుకోవచ్చు. కానీ మళ్ళీ సంవత్సరం మళ్ళీ నెల జనవరి మొదటి వారంలో జీతాలు వచ్చే ఇబ్బంది పడతారు. బ్యాంకుల్లో డబ్బులు ఉండొచ్చు, కానీ మనకి చేయడానికి ఈ వీళ్ళు చెక్కులు ఇవ్వండి అందరికీ. సరే చెక్కులు ఇద్దాం. అదే మోడీ గారు చెప్పారు కదా, అది మన ఎవరు బెచ్చగాడు కూడా ఏటీఎం స్వైపింగ్ కార్డు పట్టుకొచ్చాడు. అది ఏమిటంటే ఎవరో ఒక ప్రమోషన్ కోసం అని ఒక 2015లో ఎప్పుడు ఒక ఆయన ఎవరు ఇన్ఫాక్ట్ దట్ వాస్ జనరేటెడ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. ఆయన హైదరాబాద్ ఏదో తీస్తే అది పట్టుకెళ్ళి నాదెండ్ల సత్యానాదెళ్ళ ఆయన దాంట్లో పెట్టి కంగ్రాచులేట్ చేశాడట. అది ఎవడో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరో పెడితే ఆ పిఎంఓ చూసి ఇదేదో అద్భుతం జరిగిపోయిందని దాన్ని ప్రైమ్ మినిస్టర్ చేసి చెప్పించేశారు. ఇప్పుడు ఇలాంటి ఈ పరిస్థితి ఇప్పటికి కొనసాగుతూ ఉంటే అది వర్సెన్ అవుతుంది. థర్డ్ అండ్ లాస్ట్ పాయింట్ ఐ వాంట్ టు మేక్ ఈస్ 86% ఆఫ్ ది పాత నోట్లు ఇవాళ ఆల్రెడీ 12 lakh crores దాకా వచ్చినట్టు 1100 crores వచ్చినాయట. కానీ ఇంకొకటి కూడా ఉంది, అంటే ఆల్మోస్ట్ వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఇంచేతంటే బ్యాంకుల దగ్గర లిక్విడిటీ క్యాష్ ఉంటుంది, దాన్ని ఈ లెక్కలో పెట్టలే. ఆయనకి డిపాజిట్లు వచ్చింది చెప్తారు కానీ ఇది పెట్టడం లేదు కనుక ఆల్మోస్ట్ అబౌట్ 95% ఆఫ్ ది
old money is going to come. Yes. Where is the, what is they are going to achieve on this? లాస్ట్ రాంబాబు గారిని అడదాం, బ్యాంకింగ్ దీంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. రాంబాబు గారు, ఒకటి స్టార్టింగ్లో November 8th ప్రధానమంత్రి గారి ప్రకటన చేసినాక ఫస్ట్ వీక్ 10 days ఇది ఒక అద్భుతమైన, ఇది అసలు ఈ 70 ఏళ్ల కాలంలో ఇటువంటిది జరగలేదు, చాలా రెవల్యూషనరీ డెసిషన్, దీని ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయని చాలామంది పెద్దవాళ్ళు. ఆ తర్వాత నోనో ఇది ఎకానమీని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఒక ఎగ్జాంపుల్, హెచ్డిఎఫ్సి చైర్మన్ అతను ఎవరు, దీపక్ పారేఖ్ November 16th ఈ సెడ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్, చాలా బాగుంటుంది అన్నారు. December 3rd వచ్చేసరికి ఆయన ఇది ఇట్స్ గోయింగ్ టు హిట్ ది ఎకానమీ లైక్ ఏంటి, చాలామంది ఇట్లా అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, నెల రోజుల్లో ఏం జరిగింది, ఏమన్నా పరిస్థితి కొంత మెరుగైందా, ఏం జరుగుతున్నది బ్యాంకుల్లో ఉన్న మీ వాళ్ళకి తెలియాలి, మీలాంటి వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటటువంటి ముందు ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ కనుక చేసి ఉంటుంటే ఈ రకమైనటువంటి పరిణామాలు జరగకుండా అరికట్టుండేవాళ్ళు. ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ మీద ఒక సర్జికల్ స్ట్రైక్ చేసామని చెప్తున్నారో దాని మీద అద్భుతమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి వెళ్ళారు అక్కడికి. 1 రోజుల ముందు చేశారా, 15 రోజుల ముందు చేశారా, 2 నెలల ముందు చేశారా, ఒక 100 మందిని దానిలో డిప్లాయ్ చేసి అనుకున్నటువంటి టార్గెట్స్ని హిట్ చేసి కొంతమందిని అక్కడ చంపి సురక్షితంగా ఒక్క జవాన్ కూడా ప్రాణ నష్టం జరగకుండా తీసుకొచ్చారు. దాని మీద అద్భుతమైన వర్కౌట్ చేశారు వీళ్ళు. ఇక్కడికి వచ్చేటప్పటికి జరుగుతున్న పరిణామాలు చూస్తే అసలు ఎంత మేరకు క్యాష్ సర్క్యులేషన్లో ఉంది, అంత పెద్ద మొత్తాన్ని మనం విత్డ్రా చేసేటప్పుడు ఇంతకు పూర్వం ఇటువంటి జరిగిన సంఘటనలు ఉన్నాయా? ఇంతకు పూర్వం 2012 సంవత్సరంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDT ఏదైతే ఉందో, ఈ CBDT ట్యాక్సెస్ని చూసేటటువంటిది యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు దీనిలో 6% మాత్రమే బ్లాక్ మనీ హోల్డర్స్ దగ్గర డబ్బు రూపంలో పెట్టుకున్నారు. వాళ్ళు ల్యాండ్స్ రూపంలో, బంగారం రూపంలో ఉండొచ్చు వాళ్ళ దగ్గర, అంచేత డబ్బు రూపంలో కేవలం 6% మాత్రమే ఉన్న దాని మీద 94% కోసం మీరు దీన్ని ఈ రకమైనటువంటి డెసిషన్లు తీసుకోవద్దని వాళ్ళు లిఖితపూర్వకంగా యూపీఏ గవర్నమెంట్ చెప్పారు. అట్లాగే రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు. రిజర్వ్ బ్యాంక్ కూడా 86% చలామణిలో ఉండేటటువంటి ఈ నోట్లని ఒకటేసారి కనుక రద్దు చేస్తే దీన్ని మళ్ళీ మేము ఫిలప్ చేయడం అనేటువంటిది మా తరం కాదని చెప్పి వాళ్ళు డిస్కరేజ్ చేశారు. అంటే పూర్వకాలంలో వీటి మీద ఒక ఎక్సర్సైజ్ జరిగింది. ఆ జరిగినటువంటి ఎక్సర్సైజ్ని లెక్కలోకి తీసుకోకుండా ఏదో చాలా ఉంది అనేటువంటి ఒక సామాన్యుడు ఏ రకంగా అయితే సొసైటీ మీద ఒక రకమైనటువంటి వెంచ్ఫుల్ యాటిట్యూడ్తో ఆలోచిస్తాడో అదే రకంగా ఆలోచన చేసిన నిర్ణయంలా కనిపిస్తోంది. ఎందుకని మొన్ననే డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ మొన్న పార్లమెంట్లో 27వ తేదీ అని చెప్పినప్పుడు ఏమన్నారంటే 15,40,000 కోట్ల రూపాయలు దీనిలో చలామణిలో ఉన్నాయి, పెద్ద పెద్ద నోట్లు. అంచేది ఇప్పటికే మాకు 8,45,000 కోట్ల రూపాయలు తిరిగి వచ్చింది, బట్ దీని మీద మేము చాలా అమౌంట్ తిరిగి రాదు అనుకుంటున్నాం అనేటటువంటిది ఒక న్యూస్ చెప్పారు. బట్ ఇవాళ RBI డిక్లేర్ చేసిన దానికి చాలా యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది, మామూలు యాంగ్జైటీ కూడా కాదు. ఎందుకంటే వారు చెప్పినటువంటి వివరాల ప్రకారం 15,40,000 కోట్ల రూపాయలు మాత్రమే పెద్ద నోట్స్ కనుకుంటే ఇవాళ RBI డిక్లేర్ చేసింది 11,85,000 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 12,000 కోట్లు, 12 లక్షల కోట్లు. సో 15,40,000 కోట్లలో 12 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ పెద్ద నోట్లు లోపలికి వస్తే CRR రూపంలో ఆల్రెడీ 4 లక్షల కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. నగదు నిల్వల నిష్పత్తి ప్రకారం 4% ఏదైతే అక్కడ ఉంచాలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర ప్రతి బ్యాంక్ ఉంచేసింది అక్కడ 4 లక్షల కోట్లు. 4 లక్షల కోట్లు పెద్ద నోట్లే ఉన్నాయి అక్కడ. ఎందుకంటే 86% రద్దయిపోవాలిగా, రద్దంటే ఆల్రెడీ రద్దయిన నోట్లే. అదే రకంగా ప్రతి బ్యాంకు క్యాష్ ఆన్ హ్యాండ్ ఏదైతే చేతిలో నగదు పెట్టుకుంటారో దానిలో ఒక 50,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపితే 15,40,000 కోట్ల రూపాయలు దాటిపోయింది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది అమౌంట్ అంతా? అనేక ప్రశ్నలు. ఏ ఉద్దేశంతో అయితే మీరు దాన్ని నిర్ణయం తీసుకున్నారో ఆ ఉద్దేశం పర్పస్ సర్వ్ కాకపోగా ఇంకా ఎక్కువ అమౌంట్ క్యాష్ రూపంలో వచ్చేసింది అక్కడ. సో దాన్ని అరికట్టడానికి రకరకాల చట్టాల్లో మార్పులు చేస్తూ వస్తున్నారు. సో ఇవన్నీ కూడా సరైనటువంటి ఎక్సర్సైజ్ చేయకపోవడం వలన అమర్నాథ్ గారి ఎక్స్పీరియన్స్ ఏదైతుందో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అదే ఎక్సర్సైజ్ ఉంది. ఇవాళ RBI డిక్లేర్ చేసింది 4 లక్షల కోట్ల రూపాయలు మేము ముద్రించి చలామణిలో పట్టుకొచ్చినామని. ఏమిటా 4 లక్షల కోట్ల రూపాయలు? 2,500 రూపాయల నోట్లు మాత్రమే. ఎందుకంటే అవి మొత్తం 15,40,000 కోట్ల రూపాయలు మీరు సర్క్యులేషన్లోంచి విడ్డ్రా చేసినప్పుడు పెద్ద మొత్తంలో కనుక నగదు విలువ కనుక లేకపోతే ఎకానమీ దెబ్బతింటుంది. 2,000 కోట్ల రూపాయలు 2,000 రూపాయల నోట్లు తీయడం రహస్యం అదే, ఆ నగదు విలువని పెంచడం కోసం. దానికి ఫలితంగా ఏమైంది? ఇప్పుడు అనేక రకాలైనటువంటి ఒక చిన్న జోక్స్ కూడా ఏమంటున్నారు, తెల్లధనాన్ని సంపాదించడం కష్టం,
నల్లధనాన్ని దాచడం కష్టం, పింక్ ధనాన్ని మార్చుకోవడం కష్టం. ఎక్కడి నుంచి మారాలి ఇవన్నీ కూడా? సరదాగా చెప్పుకున్న మాటలు కూడా ఏ బ్యాంకులో కూడా 24,000 రూపాయలు ఇవ్వలేకపోతున్నారు, ఏ బ్యాంకులో కూడా 50,000 రూపాయలు ఇవ్వలేకపోతున్నారు. దీపక్ పరేఖ్ గారు చెప్పినా, అమర్త్య సేన్ గారు చెప్పినా, కౌశిక్ బసు కూడా చెప్పినా కూడా వీళ్ళందరూ ఏం చెప్పినా ఎకానమీ దెబ్బతింటుంది అని ఎందుకుంటున్నారంటే ఇప్పుడు ఇవాళ అల్యూమినియం కానీ, స్టీల్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ వర్కర్లను క్రమక్రమంగా తీసేస్తూ వస్తున్నారు. వాళ్ళకి జీతాలు లేవు, వాళ్ళని మెయింటైన్ చేసేటటువంటి వ్యక్తుల దగ్గర డబ్బు లేదు. సో ఈ రకమైనటువంటి ఏదైతే ఉందో ఇవాళ 7.6% ఏదైతే ఎస్టిమేట్ చేశారో జీడిపిని, రిజర్వ్ బ్యాంకే చెప్పింది దాన్ని 7.1% తక్కువ చేస్తున్నామని. ఎకానమిస్టులు చెప్తున్నారు 7.1 సాధ్యం కాదు, 6% దిగుతాయి ఇవన్నీ కూడా. అంటే ఏదైనా ఇది 50 రోజులు నాకు సహాయం చేయండి, బంగారు భవిష్యత్తుని ఇస్తానని ఎంతన్నా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో 70 మంది చనిపోయినారు. ఎవరు కూడా పెద్దవాడు ఎవడు చనిపోలేదు, పెద్దవాడు లైన్లో నిలబడలేదు, వాడు డబ్బుకి ఏ రకంగా ఆందోళన పట్టలేదు, డబ్బుల కోసం వాళ్ళు లైన్లో నిలబట్టలేదు, బ్యాంకులకి రావటం లేదు, బట్ వాళ్ళు ఎవరు చనిపోలేదు. ఇది ఒకవేళ కనుక పేదలకు కనుక వరం అయ్యే మాట అయితే, పేదలకు అద్భుతమైన ఉపయోగం చేసే కార్యక్రమం అయిన మాట అయితే 70 మంది మధ్యతరగతి వాళ్ళు ఇది రెండు రకాలుగా పేదలను ఇబ్బంది పెట్టే ఇదిగా ఉంది రాంబాబు గారు. ఒకటేమో మీరు చెప్తున్నట్టుగా ఈ ఇండస్ట్రీస్ అన్నిట్లలో లే ఆఫ్ చేస్తే చాలామంది కూలీలు కార్మికులంతా కూడా రోడ్ల మీద పడతారు ఒకటి. రెండోది ఎన్ని పని గంటలు వేస్ట్ అవుతున్నాయి బ్యాంకు లైన్లో నిలబడి పేదవాళ్ళు. అలా మీరు 12 గంటలకి ఎక్కడ ఏటీఎం దగ్గరికైనా వెళ్ళండి, అక్కడ అందులో క్యాష్ ఉంటే జనాలు లైన్లో నిలబడుతున్నారు, జనాలు లైన్లో లేరంటే క్యాష్ లేదు అక్కడ. ఎగ్జాక్ట్లీ. అందుకని సాటిస్ఫై చేసినట్టు కాదు, ఉన్న 2,000 రూపాయల నోటు మాత్రం ఇస్తున్నారు. ఇది ఎంత అన్యాయం అని అంటే రిజర్వ్ బ్యాంక్ చేత 2 రకాలైనటువంటి 500 రూపాయల నోట్లు ప్రింట్ చేయించేటటువంటి ఒక అధోగతికి రిజర్వ్ బ్యాంక్ని పట్టుకొచ్చినారు. ఇంతకు పూర్వం గ్లోబల్ క్రైసిస్లో అద్భుతమైన రోల్ ప్లే చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ ఈ రకంగా ఎక్కడికి డైరెక్షన్లో వెళ్తున్నారు? వాళ్ళు చేయలేని పరిస్థితి. మొత్తం రద్దయినటువంటి నోట్స్ ఏదైతే మళ్ళీ మనం చెప్పుకున్నా కూడా రద్దయినటువంటి నోట్లు 2,400 కోట్ల నోట్లు రద్దయినవి. దానిలో వీళ్ళ కెపాసిటీ 300 కోట్ల నోట్లు, అది కూడా పెద్ద నోట్లు అయితే. చిన్న నోటు, ఒక నోటు తయారు చేయాలంటే 7 రోజుల సమయం పడుతుంది. చాలా సంవత్సరాల పాటు ప్రింట్ చేసిన నోట్లన్నీ ఇప్పుడు వాపసు వెళ్ళిపోయినాయి కదా. 1988 సంవత్సరంలో 500 రూపాయల నోట్లు ప్రింట్ చేశారు. 1999 సంవత్సరంలో 1000 రూపాయల నోట్లు. అంటే సంవత్సరాల తరబడి సర్క్యులేషన్లో ఉన్నటువంటి నోట్లని ఒక నెల రోజుల లోపల ఎక్కడి నుంచి వాటిని ఫిలప్ చేయగలుగుతారు? ఏ దేశం ఫిలప్ చేయలేదు. మరి ఎట్లా డిసెంబర్ 30 గడువు అడిగినారు ప్రధానమంత్రి? అందుకే మనం చూస్తున్నాం కదా, తరాలుగా నోట్లను రద్దు చేసిన 1946లో రద్దు చేసిన, 1978లో చేసిన, 2014లో చేసిన, అన్నీ ఒకటే కారణం చెప్తున్నారు. అప్పటికి తీవ్రవాదుల దగ్గర ఉన్నటువంటి ఫేక్ నోట్స్ని డ్రైవ్ చేయాలి. చెప్పిన ఈ 3 సార్లు రద్దు చేసిన దానికి ఈసారి దానికి తేడా ఉన్నట్టుంది కదా. తేడా అంటే ఇంకోటి కలిపారు, నగదు రహిత సమాజాన్ని నిర్మించడం కోసం అని చెప్పి ఈ మధ్య కలిపారు దాన్ని. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఒక కమిటీని వేశారు. ఇప్పుడు వారు కూడా మొన్న మాట తూలి అసలు ఈ మొత్తానికి కారణం బ్యాంక్ ఎంప్లాయీసే అనేటువంటి ఒక మాట తూలేరు. వారు చేయాల్సింది ఏమిటి? ప్రతి బ్యాంక్ ముందు ఆయన అభిప్రాయం ప్రభుత్వ పరంగా ప్రతి బ్యాంక్ ముందు షామియానాలు వేయాలి. వారు ప్రతి బ్యాంక్ ముందు సీనియర్ సిటిజన్లు కనీసం వాటర్ ప్యాకెట్లు అందజేయాలి, కనీసం బిస్కెట్లు అందజేయాలి. వారు చేసే పని అంటే వారు చేయకుండా గంటల తరబడి వీడియో కాన్ఫరెన్సింగ్ అంటూ అసలే బ్యాంకులో స్టాఫ్ లేక గంటల తరబడి పనిచేస్తుంటే వారే దీనికి కారణం అని చెప్పి నిర్ణయంలో మీరు కారణం. ఉద్యోగుల సంఘాలు దాన్ని నిరసించినట్టుగా ఉన్నాయి. అంటే బాధ్యతారాహిత్యమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా అది అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ నిజేయవు, ఏదో సింపుల్గా మాట్లాడేట్టు ఉన్నాయి. సో వీటన్నిటినీ కనుక మనం ఆలోచిస్తే భవిష్యత్తులో జరిగేటటువంటి పరిణామాలు ఊహించకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, ఒక వ్యక్తి తీసుకున్నారా, 2 వ్యక్తులు తీసుకున్నారా, ఎవరు తీసుకున్నా కూడా ఏమీ ఆలోచన లేకుండా అమానవీయంగా తీసుకున్నటువంటి నిర్ణయంలా కనిపిస్తోంది తప్పిస్తే ఇది ఎక్కడా కూడా ఒక పరిపక్వత ఉంది. అంటే ఒక ఆశయం మంచిది అనేటి ఆర్గ్యూ చేసేటప్పుడు దాని ఆచరణ మాత్రం చాలా లోపభూయిష్టంగా ప్రజలు చనిపోయేటటువంటి ఆ పరిస్థితిని కల్పించడం అనేటటువంటిది చాలా దురదృష్టం. 4 రోజులైంది ఇప్పటికీ. డిసెంబర్ 30 తర్వాత కూడా పరిస్థితులు ఏం మారుతాయని అనిపించడం లేదు. ఓవైపు అవినీతిని అరికడతామని చెప్తున్న ప్రధానమంత్రి ప్రజల్ని అనైతిక చర్యలకు పాల్పడండి అని అటువైపు నెట్టుతున్నట్టుగా ఉన్నారు. ఆయన మురాదాబాద్లో మాట్లాడిన మాటలు కూడా చర్చించుకుందాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. ద 4th ఎస్టేట్ పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సరిగ్గా 30 రోజులు గడిచింది. దాని గురించి మాట్లాడుకుంటూ ఈ 30 రోజుల కాలంలో అనేక పరిణామాలు దానిచ్చినాయి. ప్రధానమంత్రి పార్లమెంట్లో మాట్లాడడం లేదు కానీ బయట మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార సభల్లో చాలా మాట్లాడుతున్నారు. బెల్లానాయక్ గారితో మాట్లాడారు. ప్రధానమంత్రి గారు మొన్న మురాదాబాద్లో మాట అన్నారు ఏమిటంటే
పేదలను ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు ఏమిటంటే మీ అకౌంట్లలో 2.5 లక్షలు వాళ్ళు వీళ్ళు వేసి ఉంటారు, ఇయన్ పొమ్మనండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎట్లా చూడాలి? అంటే ఆయన ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాడా, సౌండ్ ఆఫ్ మైండ్తో మాట్లాడుతున్నాడా, ఎట్లా మాట్లాడుతుందా అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ మోడీ గారు జనరల్గా ఒక ధైర్యంగా, ఒక టీవీతోని బాడీ లాంగ్వేజ్ కూడా ఒక అద్భుతంగా ఉండేటటువంటి వ్యక్తిగా మనకు గత 3-4 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఏమో ప్రజాస్వామ్యంలో అత్యధికమైనటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రజలు బీజేపీకి ఓట్లు వేశారు, ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి పార్లమెంటుకు నాయకుడు. ఆయన పార్లమెంట్ నడుస్తున్నప్పుడు ఇక్కడేం మాట్లాడాడు. కానీ బయటికి పోయి చట్టాన్ని ఉల్లంఘించండి, చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోండి అని తానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు అన్ని చట్టాలని ప్రజలు అట్టే తీసుకుంటే, మొదటి రోజు తాను మాట్లాడిన మాట ఏంటంటే నాకు 50 రోజులు టైం ఇవ్వండి, నేను 60 ఏళ్ల చరిత్రను మార్చేస్తా, 70 ఏళ్ల చరిత్రను అని తానే చెప్పాడు. 2 రోజుల్లో మీకు ఏటీఎంలు అందుబాటులోకి వస్తాయి, చిన్న సమస్యలు ఉంటాయి, వారం రోజుల్లో అన్ని సర్దుమణుగుతాయి, మీరు 50 రోజుల్లో మీ డబ్బునంత మార్చుకోవచ్చు, అవసరాల కోసం వాడుకోవడానికి మొదటి వారంలో 4,500, రెండో వారంలో కావాలంటే మళ్ళీ మార్చుకోవచ్చు, చెక్కుల ద్వారానైతే 24,000 మార్చుకోవచ్చు అనేటటువంటి మాటను పెట్టారు. ఇప్పటికీ 40 సార్లు వాళ్ళు పెట్టిన గైడ్లైన్స్ని మార్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే రోజుకొక గందరగోళం, రోజుకొక జీవో తీసుకురావడం, రోజుకో విధాన ప్రకటన చేయడం. ఒక రోజేమో బంగారాన్ని మీరు సర్టిఫికెట్లు చూపించకుంటే తాతల కాడి నాటి బంగారాన్ని కూడా తీసేస్తామంటారు, నెక్స్ట్ డేనేమో అట్లాంటిది లేదంటారు. కానీ బంగారం విషయంలో పూర్తి యూటర్న్ తీసుకున్నట్టున్నారు. మంచిదే. ఎందుకు ఆ ఒక టెర్రరైజ్ చేయడం, మానసికంగా ఒక టెర్రరైజ్ చేయడం, ఒక రకమైనటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆనందం పొందడం అనేటటువంటి క్రీడను ఎందుకు కేంద్ర ప్రభుత్వం, అది స్వయాన ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జరుగుతుందో అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్పిన కారణాలు, వాళ్ళ ఉద్దేశాలు ఒకటి కాదు అని ఇప్పుడు 1 మంత్ తర్వాత క్లియర్గా అర్థమవుతున్నది. ఎట్లా వారి ఉద్దేశాలు ఏమిటంటారు? నేనేమంటున్నానంటే మొదట్లో కారణాలు కనిపిస్తున్నాయి, కారణాలు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఉద్దేశాలు ఏమిటి? వాళ్ళ ఉద్దేశాలు మొదట్లో 3 పాయింట్లు చెప్పారు వాళ్ళు. ఒకటి, చాలా స్పష్టంగా నల్లధనాన్ని తీసుకొస్తాం, జాలీ నోట్లను తీసుకొస్తాం. రెండోది, పక్క దేశాలు టెర్రరిజాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది, మనం దీన్ని కట్టగడతాం అనేటటువంటి మాటని చెప్పారు. ఇవాళ చాలా స్పష్టంగా మిగతా అన్ని పక్కన పెట్టి ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్కు మీరు మళ్ళండి అనేటటువంటి ప్రోత్సాహాన్ని చేస్తున్నారు. ఇవాళ మిషన్లు పనిచేయడం పోవడం వెనక ఉన్న ఉద్దేశం, బ్యాంకులకు కరెన్సీ రానికపోవడం వెనక ఉద్దేశం, ఖచ్చితంగా ప్రజలు ఆన్లైన్ వ్యాపార పద్ధతికి మళ్ళాలనేటటువంటి ఆయన ఉద్దేశంగా కనబడుతున్న తప్ప ఇంకోటి కాదు. తద్వారా ఎవరికి ప్రయోజనం ఇవ్వాలనుకుంటున్నాడు, ఏ వర్గాలకు? చిన్న చితక వ్యాపారాలని చచ్చిపోతాయి కదా, అదే ఆయన ఉద్దేశంగా కనబడుతుంది చాలా స్పష్టంగా. ఆయన ఏ పెట్టుబడిదారి వర్గానికి నాయకత్వం వహిస్తూ అదాని గ్రూపులకు దగ్గర పెంచి పోషిస్తూ తన ఎన్నికల కోసం ఉపయోగపడేటటువంటి వ్యాపారస్తులకు లాభం చేయాలనేటటువంటి ఉద్దేశం చెప్పకుండా అది కనబడుతుంది ప్రాక్టీస్లో. ఒక్క పేటీఎం సంస్థకు రోజుకు 6 లక్షల టర్నోవర్ అయ్యేది, ఇప్పుడు రోజుకు 60 లక్షల టర్నోవర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దేని మార్కెట్ను పెంచుతున్నారు? పేటీఎంలో 40% అదాని గ్రూప్ షేర్ ఉన్నదనేటటువంటి విషయం బహిరంగ రహస్యమే. అదే పేటీఎంకు సాఫ్ట్ బ్యాంకు, లండన్ బ్యాంకు కలిపి అగ్రిమెంట్ మోడీ గారి నాయకత్వంలో ఆయన లండన్ పర్యటనలో భాగంగా చేయించి సోలార్ సిస్టంలో ఇన్వెస్ట్మెంట్ 2,000 కోట్ల డాలర్లు పెట్టించినటువంటి మాట ఓపెన్ ఫ్యాక్టే అదంతా కూడా. కాబట్టి ఒకవైపేమో పార్లమెంట్ను రాకుండా పార్లమెంట్ను అవమానం చేయడం, చట్టసభలను అవమానం చేయడం, రెండో వైపేమో తాను చెప్పినటువంటి, నేనైతే అనుకుంటాను బీజేపీ ప్రాథమిక సిద్ధాంతానికి విరుద్ధంగానే వ్యవహరిస్తుండ అనుకుంటున్నాను నాకు తెలిసినటువంటి. ఎందుకంటే బీజేపీ నాయకులు క్లెయిమ్ చేసుకుంటారు మా భారతదేశం మాకు ఇది చాలా ఇంపార్టెంట్ అని. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసేటటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా దానివల్ల ప్రయోజనం వస్తుందని వాళ్ళు వెయిట్ చేస్తున్నారా, లేకుంటే ఇది నష్టం చేస్తుందనే విషయం అర్థం చేసుకోలేకపోతున్నారా? ఎందుకో అయితే అర్థం కావట్లేదు. చిన్న సెక్టార్లన్నీ కొలాప్స్ అయిపోయి, రైతులు కొలాప్స్ అయిపోయి, కూలీలకు పాలమూరు లాంటి జిల్లాలనైతే దాదాపు పాత జిల్లా అయితే 30 లక్షల మంది వలస కూలీలు పోయేటోళ్ళు కాంట్రాక్ట్ పనుల కోసం. వాళ్ళందరూ కూడా రేపు కూలీలు లేకుండా బయటికి వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడబోతున్నది. హైదరాబాద్లోనే ఇప్పటికే దాదాపు 1,00,000 స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గత 20-25 రోజుల నుంచి పని జరగనటువంటి పరిస్థితి. డైలీ కూలీ హైదరాబాద్లో మీకు మొత్తం ఉన్న మాల్స్లో ఉన్న ఉద్యోగులందరినీ కూడా తీసేసినారండి. అంటే షాపులు ఒక 5-6 కూలీలను పెట్టుకున్నటువంటి, డైలీ 5,000కు 6,000కు పెట్టుకున్నటువంటి వాళ్లకు జీతాలు ఇవ్వలేక కరెంటు బిల్లులు కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో తీసేస్తున్నటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. అంటే ఇది జనవరి 1వ తారీఖు నుంచి సడన్గా మారిపోద్దా? అంటే ఇప్పటిదాకా
మధ్యతరగతి వర్గం ఒక నెల దాకా దీన్ని ఓపిక పట్టు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను అంటున్నాను ఇంకా 10-15 రోజుల్లో కనుక ఉద్యోగస్తులకు కూడా పైసలు రాని పరిస్థితి ఉంటే చాలా దారుణంగా పడిపోయే జీవన ప్రమాణాలు పడిపోయే పరిస్థితి ఉత్పన్నం కాబోతున్నది. కాబట్టి ఎందుకు ఇంత క్రైసిస్లోకి పోతున్నా కూడా దాన్ని అర్థం చేసుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇది ఒక రాక్షస కీడగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రాక్షసానందం పొందేటటువంటి విధానం నుంచి ముందు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. చాలా ఆకలి చావులు మొదలైతాయి. ఇప్పుడు ఆ పరిస్థితి రాబోతుంది, ఆ దారుణమైనటువంటి పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే కలకత్తా లాంటి పట్టణాల్లో, ఢిల్లీ లాంటి నగరాల్లో అసలు ఒక్క పూట పని చేయకుంటే తిండి దొరకనటువంటి వాళ్ళు మన హైదరాబాద్లో కూడా లక్షల మంది ఉన్నారు. ఇప్పటికే నెల రోజులు పని దినాలు పోయినాయి. ఇంకోటి బ్యాంకింగ్ వ్యవస్థ స్ట్రెంత్ అయినా అవుతున్నదని చెప్పి చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నేను అంటున్నాను 12 లక్షల కోట్లు ఇవాళ నీ దగ్గరికి వచ్చినాయి. 12 లక్షల కోట్లకు ఈ నెలకు ఎంత వడ్డీ కట్టాలి బ్యాంక్ వాళ్ళు? నెక్స్ట్ మంత్కి ఎంత వడ్డీ కట్టాలి? నువ్వు వాళ్ళ పైసలేమో వాళ్ళని తీసుకొని ఇవ్వట్లేదు. నువ్వు 4% ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిందే కదా. 4% ఇంట్రెస్ట్ చొప్పున రేపు ఈ బ్యాంకులు కట్టకుంటే ఈ బ్యాంకు వ్యవస్థ కూడా కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంత ఎవరు ఆర్బీఐ ఇస్తుందా డబ్బు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? అవసరం లేని డిపాజిట్ బ్యాంకుల దగ్గర పెట్టినావు. బ్యాంక్ ఏమో ఇంకొనికి లోన్ ఇచ్చే పరిస్థితి లేదు, లోన్ తీసుకునే పరిస్థితి లేదు, బ్యాంక్ ఎంప్లాయీస్ పనిచేసే పరిస్థితి లేదు వాళ్లకు. కాబట్టి ఈ ఒక తప్పుడు నిర్ణయం, ఈ తప్పుడు నిర్ణయం వల్ల జరుగుతున్నటువంటి కాన్సిక్వెన్సెస్ మొత్తం అది ఆర్థిక వ్యవస్థకే పరిమితమై లేదు, మొత్తం జీవన ప్రమాణాలని కూడా చాలా దారుణంగా నాయక్ గారు మనం ఒకసారి బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడు. శ్రీనివాస్ గారు రాక్షస క్రీడ అంటున్నారు ఆయన. ఒకటి మోదీ గారు ఏం చెప్తున్నారంటే సామాన్య ప్రజలంతా కూడా హాయిగా నిద్రపోతున్నారు రాత్రి బుట్ట, నల్లధనం ఉన్న వాళ్ళే మందుగోళీలు వేసుకొని నిద్రకు ప్రయత్నం చేస్తున్నారు నా చర్య వల్ల అంటున్నారు. నిజంగా జరిగిందా? ఈ నెల రోజుల కాలాన్ని మీరు కూడా చూస్తున్నారు. దో యు ఆర్ ఎ బీజేపీ లీడర్, యు ఆర్ ఆల్సో ఎ కామన్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. అమర్ గారు, దేశం మారాలి, దేశంలో మార్పులు రావాలి, దేశం ప్రగతి పథాన పోవాలి, ప్రపంచంతో పోటీ పడాలి. ఇవన్నీ కూడా కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే చెప్తలేదు. ఆల్ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఇవే మాట్లాడితే ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అడుగుతున్నారు. ప్రపంచంలో అనేక చోట్ల కూడా ఇదే ఈ యొక్క ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కావచ్చు, డిజిటల్ ఎకానమీ, డిజిటల్ ప్రాక్టీస్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అక్కడ పరిశ్రమలు మూతపడలేదే, అక్కడ ఎవరు దివాలా తీయలేదే, అక్కడ పేదలు ఎవరు రోడ్డు మీద ఆకలి చావలేదే. మార్పుకు ఇటువంటి కొన్ని మొదట్లో జరిగేటువంటి కష్టాలు ఉంటాయి, దీంట్లో నష్టాలు లేవు, కానీ కష్టాలు మాత్రమే కొన్ని రోజుల పాటు ఉంటాయి. దీనికోసం ఆరాటం తొందరపడి అనవసరంగా ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ఒక సమాజంలో సోకాళ్ళు ఇంటలెక్చువల్స్ కావచ్చు, లేకుంటే ఒక దిక్కు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఒక నాయకులు కావచ్చు, లేకుంటే ఉద్యోగస్తులు కావచ్చు, బాధ్యతలు మార్చి హక్కుల గురించి మాట్లాడేట్టు సారం మాట్లాడుతూ ఉంటారు. నిజంగా బాధేస్తూ ఉంది చూస్తూ ఉంటే. దేశం మార్పు దిశను అడుగుపడుతూ ఉంది. ఈ దశలో అందరం కలిసికట్టుగా మనం పనిచేసి ఒక లక్ష్య సాధన కోసం పనిచేసినట్టయితే ఈ దేశంలో గత 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక పేదరిక నిర్మూలన కోసం అడుగుపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఎవరి కారణం చేత ఈ దేశంలో పేదరికం ఉన్నది? ఈ పాలకుల కారణం ఇక్కడ ఈ దేశాన్ని ఎవరైనా పాలించవచ్చు కాక, సంస్కరణలు మంచి లైన్లో తీసుకెళ్ళని కారణంగా ఆ సంస్కరణ ఆలోచన ఉన్నప్పటికి కూడాను ప్రాక్టీస్లో నిష్ఠతో ప్రాక్టీస్ చేయని కారణంగా, అమలు చేయని కారణంగా ఈ దేశం ఇంత దరిద్రంగా. సార్ మీరు అద్భుతంగా ప్రసంగిస్తున్నారు, కానీ ఈ నిర్ణయం వల్ల ఏ రకంగా పేదరికాన్ని పారదోలుతారో మీ దగ్గర నుంచి నరేంద్ర మోదీ గారి వరకు ఎవరు చెప్పలేకపోతున్నారు. ఒకటి. రెండవది, మీరు వేరే దేశాలని ఉదాహరణగా చూపుతున్నారు. ఆ దేశాల యొక్క జనాభా ఏమిటి, ఆ దేశాల యొక్క అక్షరాస్యత ఇది శాతం ఎంత, ఆ దేశాల యొక్క భూవైశాల్యం ఎంత, ఆ దేశాలకి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి, ఇవన్నీ ఏమన్నా ఆలోచించినారా మీరు? చైనా పెద్ద దేశం, భారత్ కన్నా పెద్ద దేశమే. 50-60 సంవత్సరాలు కాలేదు, అక్కడ కూడా 30 సంవత్సరాలు అయింది. దేశం మొత్తం కూడా పురోగతి చెందడానికి అనేక గ్రామాలు కాదు, అంత ధనవంతుల గ్రామాలు కూడా ఉన్నాయి అక్కడ. ఈ నిర్ణయం ఎట్లా దోహదం చేస్తుందో చెప్పాలి. నేను అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా నల్లధనం బయటకు వచ్చిన తర్వాత, ఆ కరెన్సీ అంతా కూడా బ్యాంకులకు వచ్చిన తర్వాత అది వైడ్ గా మారి ప్రజలకు లేకుంటే వ్యవస్థకు ఉపయోగాలకు వస్తాయారా? నా దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఉన్నాయి, అవి నేను సర్కార్కు ట్యాక్స్ కట్టాలని ఒక భయంతో నేను ఇంట్లో 70 లక్షలు పెట్టుకుంటే 30 లక్షలు మాత్రమే మార్కెట్కి వెళ్తే ఆ 70 లక్షలు నాకు పనికిరావు, నా సమాజానికి బ్యాంక్ ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి పనికి రాకుండా. మీకెందుకు పనికిరాదు? మీరు ఆ 70 లక్షలు వడ్డీలు ఇస్తారు కదా. అదే నేను నాదని చెప్పుకోలేని పరిస్థితి. మళ్ళీ
బ్లాక్ మనీ గర్వంగా చెప్పుకోలేనే. బ్లాక్ మనీ ఎక్కడో సందుకులో పెట్టేస్తే అది సమాజానికి దేశానికి ఏం ఉపయోగం? కాబట్టి ఇదంతా కూడా చాలా దూరదృష్టితోని లెటర్స్ ఏదైనా కానీ ఏదో ఒక రూపంలో బ్లాక్ మనీ బయటకు వచ్చేస్తే బ్యాంకుల్లో జమ అయితే ఆ జమ అయినటువంటి డబ్బులతోని ప్రజలకు లోన్ల రూపేనే కావచ్చు, లేకుంటే ఏదైతే చెప్తారో 4 సంవత్సరాల దాకా మేము రిలీజ్ చేయము డబ్బులు ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పేరు మీద ఇంట్రడ్యూస్ చేస్తుందో ఆ డబ్బు కూడా ఆ దేశం కోసం ఖర్చు అవుతుంది. సార్ ఒక్క సందేహం, ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి మొత్తం ఈ రద్దయిన 500,000 రూపాయల నోట్లు మొత్తం 15,45,000 కోట్లు ఉన్నాయన్నారు. అందులోంచి దాదాపుగా 12 లక్షల కోట్లు రిటర్న్ వచ్చాయంటున్నారు. డిసెంబర్ 30 వరకు మనం వెయిట్ చేసినట్టయితే ఈ మిగతా డబ్బు కూడా రావచ్చు, మొత్తం 15 లక్షల కోట్ల వరకు బ్యాంకులకు వచ్చేయచ్చు. అంటే ఇదంతా కూడా ఒక నిమిషం ఇదంతా కూడా బ్యాంకుల్లో జమ చేసిన వాళ్ళకి ఇక మీకు కాదు ఇది ఇచ్చేది జన కళ్యాణ్కి వాడతామని చెప్తారా? ఇప్పుడు సాధ్యమేనా? జనం ఊరుకుంటారా? బ్యాంకుల్లో జమ చేసిన జనం ఊరుకుంటారా? అంటే ఏదైతే బ్లాక్ మనీ అన్న డిక్లేర్ చేసినటువంటి దాంట్లో 50%, 25%. ఇప్పుడు ఎవరు డిక్లేర్ అందరూ తెచ్చి జమ చేసేస్తున్నారు. రేపు 15 లక్షల కోట్లు వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా బ్లాక్ మనీ. దీన్ని మేము జన కళ్యాణ్ వాడుతున్నాం అంటారా? సందేహం తీర్చండి. జమైన డబ్బంతా కూడా బ్లాక్ మనీ కాదు. అందులో ఎంత ఉంటుంది అంటే అదే ఆ ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు సుమారు 63 కోట్ల యొక్క అకౌంట్లలో 63 కోట్ల అకౌంట్లలో ఎంత సుమారు 70-80 ఎంత 35,000 కోట్లు జనధనంలో 35,000 కోట్లు. పాత 23,000 కోట్లు ఉండే, దాని తర్వాత అడిషనల్ గా 38,000 కోట్ల రూపాయలు జమ అయినాయి. అవి ఎంత మేరకు కరెక్టా కాదా అని అదే ఎంక్వైరీ జరుగుతుంది. 15 లక్షల కోట్లలో 30,000 కోట్లు బ్లాక్ మనీని మీరు తీసినట్టు బయటికి అంటే కొండంత వెల్కనబడబోతున్నారు. బ్లాక్ పేరు మీద రాకుండా డబ్బు అయితే బయటకు వచ్చింది, బ్యాంకులకు వచ్చింది కదా. ఆల్రెడీ మీరు చెప్పిన ప్రకారమే 12 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే వచ్చి ఇంకా డిసెంబర్ 30 వరకు మొత్తం వచ్చినా నేను చెప్పింది కదా ఆర్బీఐ మొత్తం వచ్చినా సర్కార్కు చేరింది ఆ డబ్బు. రైట్. అందులో ఇప్పటికే 4 లక్షల కోట్ల రూపాయలు సర్కారుకి చేరిందంటే నేను బ్యాంకులకు చేరింది. అదే నా డబ్బు బ్యాంకులకి సర్కార్ అంటే గవర్నమెంట్ పద్ధతి ప్రకారంగా ఒకసారి రామగారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. 4th ఎస్టేట్ మనం నోట్ల రద్దు గురించి మాట్లాడుకుంటాం. ఇంతకుముందు బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడింది విన్నాం. నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి శ్రీనివాస్ గారి దాకా అందరూ అది చెప్తూ ఉన్నారు. మీరు చెప్పాలి బ్యాంకింగ్ ఇది ఎట్లా. అంతకన్నా ముందు ఆయన చెప్పిన దానికి ఒక్కటే, ఇప్పుడు దీనివల్ల ఏదో గరీబీ తగ్గిపోతుందని చెప్తున్నారు కదా. నాకు బాగా జ్ఞాపకం, ఇందిరాగాంధీ గరీబీ హటావ్ ఇచ్చినప్పుడు అప్పటి జనసంఘ్ నాయకుడు ప్రెసిడెంట్ బలరాజ్ మధోక్ దాన్ని రీకాయిన్ చేశారు. గరీబీ హటావో కాదు, గరీబ్ హటావో. చెప్పండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టీమ్. ఈ నిర్ణయం డిక్లేర్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు 2-3 సభలు అటెండ్ చేస్తూ ఈ మనీ ఏదైతే ఉందో బ్యాంకింగ్ సిస్టంలోకి రాదు, ఈ మనీని తీసుకుని పోయి మీరు గంగలో వేయటం తప్ప వేరే మార్గం లేదు, ఎందుకనంటే రానటువంటి మనీనే నేను డ్రైన్ అవుట్ చేసిన అనేటటువంటి దాని మీద రిలే అయినారు. ఇప్పుడు ఎప్పుడైతే రావటం లేదని తెలిసిందో మాట మారుస్తున్నారు, బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చింది కదా అని చెప్పి. సో బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చిన తర్వాత వచ్చిన మనీలో కూడా మీరు బ్లాక్ మనీ ఉందని కనుక వాదిస్తే ఎంతమందికి నోటీసులు ఇవ్వదలుచుకున్నారు మీరు? ఇప్పుడు చూస్తే సైమల్టేనియస్గా మన జరుగుతున్న ఈ పార్లమెంట్ సెషన్లో 2 చట్టాలను అమెండ్ చేశారు. ఒకటి బినామీ చట్టాన్ని, రెండోది వచ్చేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లో 200% పన్ను విధిస్తాం, జైలు అవన్నీ లేవు చట్టాల్లో, ఆ మార్పుల కోసం పెట్టారు. బినామీ చట్టాన్ని కనుక మనం తీసుకుంటే మన అందరికీ తెలుసు, ఈవెన్ సిబిడిటీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా నల్లధనం ధనం రూపంలో లేదు, బట్ భూముల రూపంలో ఉండొచ్చు, గోల్డ్ రూపంలో ఉండొచ్చు అనేటటువంటిది వారు చెప్పినట్టు. అందుకే బినామీ అనేటటువంటిది భూముల రూపంలో పడ్డారు. సో చట్టాన్ని ఏ రకంగా దాన్ని అడాప్ట్ చేసినారు? బినామీ అనేటటువంటి ఆ వ్యవస్థలో తీసుకున్నవాడికి, డబ్బు జమ చేసుకున్నవాడికి, డబ్బు ఇచ్చిన వాడికి, ఈ రెండింటినీ ప్రోత్సహించిన వాడికి కూడా 7 సంవత్సరాలు జైలు శిక్ష అన్నారు. ఇటువంటి చట్టాన్ని ప్రైమ్ మినిస్టర్ గారు ఒక చోట మాట్లాడుతూ ఇది మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పారు. అది ఎట్లా సాధ్యం? అది చట్టం చెప్తోంది బినామీ రూపంలో కనుక మీ అకౌంట్లో కనుక డబ్బులు పడితే మీరు శిక్షార్హులు. ఇవాళ శ్రీనివాస్ గారు చెప్పారు,
35,000 కోట్ల రూపాయల వరకు దాదాపుగా 26-27 కోట్ల ఖాతాల్లో పడిందని. సో ఎవరి దగ్గర అయితే ఒక కోటి ఖాతాల్లో అయితే పడి ఉంటుంది, ఇది కోటి మంది కూడా బినామీ కానీ చట్టం ఇక్కడ నా అభ్యంతరం ఒకటే, సారీ రాంబాబు గారు, డోంట్ లూజ్ యువర్ ఫ్లో, మళ్ళీ మాట్లాడాలి. నా అభ్యంతరం ఒకటి, ఇప్పుడు ఏదైతే జన్ధన్ ఖాతాల్లోకి 30,000 కోట్లు 35,000 కోట్లు వచ్చిందంటున్నారు కదా, దాన్ని మొత్తాన్ని కూడా నల్లధనం అని ముద్ర వేసే ప్రయత్నం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం చేస్తున్నది. అట్లా చెప్తలేము. Which is wrong. No, Which no, is no. wrong. ఎందుకంటే- అట్లా చెప్తలేము ఒక్క నిమిషం సార్. సార్, లెట్ మీ కమ్ టు యూ, ఐ గివ్ యూ అ ఛాన్స్. ఎందుకంటున్నాను ఆ మాట అంటే, నేను ఒక ఎంప్లాయర్ మధ్య ఉండే రిలేషన్లో ఎంప్లాయర్ దగ్గరనో లేకపోతే ఇంటి యజమాని దగ్గరనో 2 లక్షలు ఉంటే అతను తన పని మనిషితోటి ఇంకోటితో వేయించుకున్న డబ్బు తర్వాత నీకు 1,000-2,000 ఇస్తున్నా డబ్బు మళ్ళీ నాకు ఇచ్చేరా అని అట్లాంటి అండర్స్టాండింగ్తో చేసినవి కూడా కొన్ని ఉండొచ్చు. అది నిజంగా మీరు నల్లదానం అని చెప్పి ముద్రేయడానికి లేదా వీడేదో దేశద్రోహి అని చెప్పడానికి వీల్లేదు. అట్లాంటి ఖాతాలు చాలా ఉండొచ్చు కదా, ఉండొచ్చు. వాటన్నిటిని నల్లదానం అని మీరు ముద్రేస్తా అంటే గవర్నమెంట్ అదే ఇక్కడ చేయబోతుంది. వస్తున్నది అదే. ఏ ఉద్దేశంతో అయితే మొదలు పెట్టారో ఆ ఉద్దేశం ఆచరణలో ఎప్పుడైతే రిజల్ట్స్ రావట్లేదో ఇంకా దేశంలో ఉన్న పౌరులందరూ దొంగలే, మీ నిజాయితీని మీరే నిరూపించుకోండి అంటున్నారు. Exactly. ఇప్పుడు చట్టాలను ఏ రకంగా చట్టాలను ఉసుగోల్పేట ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, 125 కోట్ల మందికి చట్టాలన్నీ అమలవుతాయి కాబట్టి రేపు మీ ఖాతాలో పడిన డబ్బు మీదేనని మీరు రుజువు చేసుకోండి. బంగారం కానీ ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర అంత మెషినరీ ఉందా? మరి వారే అన్నారు కదా, ఉన్నారా? 1,00,000 నోటీసులు మంది ఇవ్వడానికి, వాటి మీద ఎంక్వైరీ జరపడానికి, కేసులు బుక్ చేయడానికి, చర్యలు తీసుకోవడానికి. ప్రధానమంత్రి గారే అన్నారుగా, 1,00,000 మందినైనా అపాయింట్ చేసి స్వాతంత్ర నాటికైనా వెళ్ళి అవన్నీ తవ్వి నేను శిక్ష వేస్తాను అన్నారుగా. సో మరి ఇప్పుడు 1,00,000 మందిని రిక్రూట్ చేసుకునేటటువంటి డిపార్ట్మెంట్లో ఎవరెవరి మీదకి వెళ్తారో తెలియదు కదా. ఇప్పుడు వచ్చినటువంటి లైన్లోనే నిలబడ్డ వాళ్ళందరూ మామూలు పేద మధ్యతరగతి వర్గాలే కదా. పెద్దవాడు ఎవడు లేడు దానిలో, చనిపోతున్న వాళ్ళు వీళ్ళే, చనిపోతున్న వాళ్ళు లేరు. సో ఇటువంటి హంగామా ఏదైతే జరిగిందో చివరికి రికార్డ్స్ చెప్తున్నాయి. ఇప్పుడు ఏదైతే డబ్బు ప్రింటింగ్లో దానికంటే ఎక్కువ వచ్చిన సందర్భాలు, ఎందుకంటే 4 లక్షల కోట్ల రూపాయలు క్యాష్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, 50,000 రూపాయలు బ్యాంకుల దగ్గర ఉన్నాయి, 12 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ లోపలికి వచ్చినాయి. సో ఇవన్నీ కూడా మనకు ఊహకు అందనటువంటి వివరాలు జరుగుతున్నాయి. ఈ ప్రాసెస్లో మీ నిజాయితీని మీరే నిరూపించుకోండి జనధన ఖాతాలు వాళ్ళకి చెప్తూ, మీరు డబ్బు తిరిగి ఇవ్వకండి, ఎవరిని అడిగితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, లేదా నాకు టెలిఫోన్ చేయండి. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కొద్దిగా రిస్ట్రైన్ కావాలి. అట్లాంటి మాట్లాడితే మరి మనం దాన్ని అంత ప్రొవోక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఇప్పుడు నగదు రహిత సమాజం కోసమే ఈ నోట్ల రద్దు చేసిన వాళ్ళు మాట మారుస్తున్నారు. మాటలు మార్చాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడైతే దీన్ని నోట్ల రద్దు చేసినామో లక్షల కోట్ల రూపాయలు బ్యాంకింగ్ సిస్టంలోకి రాదు అనేటటువంటి దాన్ని కట్టుబడాలి. ఇది ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే ఇది కదా. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అట్లా మాట్లాడడం ఒక పబ్లిక్ మీటింగ్ లో, బహిరంగ సభలో, ఇది ప్రజల మధ్య వైషమ్యాన్ని పెంచడమే కదా. ప్రజల్ని చైతన్యం చేయడంలో ప్రయత్నంలో భాగమే ప్రధానమంత్రి గారి మాట. చైతన్యం చేయకుండా ఏం సార్ అది. ఇప్పుడు ప్రజలు ఇవాళ మీరు లైన్లలో నిన్నటి వరకు కూడా మనం ఎన్నో టీవీలు చూపించిన, ఈ టీవీ కూడా చూపించి ఉంటుంది, డబ్బులు ఇస్తా అంటే నాకు కార్డు ఆరోగ్యశ్రీ పోతుంది, రేషన్ కార్డు పోతుంది, డబల్ బెడ్రూమ్ ఇల్లు రాదని చెప్పి రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవేంటి ఈ సాక్షి కూడా చూపించినాయి. అంటే ప్రజలకు చైతన్యం చేయడం బాధ్యత. నల్ల డబ్బు పొజెస్ చేయడం అన్నది ఇల్లీగల్ థింగ్. అది కాక 2,50,000 కన్నా ఎక్కువ అమౌంట్ ఎవరైతే ఎర్న్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ట్యాక్స్ దాంట్లో రానప్పుడు ఆ డబ్బంతా నల్ల డబ్బు కాకుండా అమౌంట్ చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఆదాయం వరకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది కదా. చట్టం ఉన్నది 2,50,000 వరకు, 2.5 లక్షల వరకు దానిలో ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. 2.5 నుంచి 5. మీరు చెప్పండి అమర్ గారు, చాలా ప్లేన్ డిస్కస్ చేయాలి విత్ డ్యూ రెస్పెక్ట్. రాంబాబు గారు వారు ఒక బ్యాంక్ ఎంప్లాయ్, క్వాసీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వారు ఒక సర్వీస్ లో ఉన్నారు. మనం అందరం కూడా రెస్పాన్సిబుల్ పర్సన్స్, ఈ సిటిజన్స్ గా ఈ దేశం కోసం ఆలోచించాల్సిన సందర్భం మీద ఆలోచించాలి కూడా. ఇప్పుడు ట్యాక్స్ ఎంతమంది కడతా ఉన్నారు ఈ దేశంలో? 125 కోట్ల జనంలో కనీసంగా ఇండైరెక్ట్ ట్యాక్స్ చట్టం అయితే 2,50,000 రూపాయలు పైబడి ఉన్నటువంటి ఒక దాంట్లో కట్టాలని చెప్పి ఉన్నప్పుడు హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ తెలియదా? మరి ఎవరు కట్టట్లేదు? అదే కాబట్టి కట్టాలనే ఒక ఆలోచన చట్టం ఈ ప్రచారం ద్వారా, ఈ చర్చల ద్వారా ఒక నిమిషం అంటే ఇప్పుడు ఇంతవరకు నాట్ ఈవెన్ 1 crore మెంబర్స్ కట్టలేరు సార్. వి గాట్ యువర్ పాయింట్. ఇప్పుడు ఒకటి మీరు ఆలోచించాల్సిందంటే, మీరు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఎవరైతే ఆదాయ పన్ను కట్టకుండా ఎగవేసి నల్లధనాన్ని సమకూర్చుకుంటూ ఉన్నారో ఆ శాతం ఈ దేశంలో చాలా కొద్దిగా ఉంటుంది.
ఆ కొద్ది శాతాన్ని పట్టే పారాఫర్నిలియా కానీ మెషినరీ కానీ మీ దగ్గర ఆ శక్తియుక్తులు కానీ లేక మొత్తం జనాభా మీద పడతామని మీరు అంటున్నారు అనేది ముఖేష్ అంబానీ security point of view. అందరూ అనుకుంటున్నది వారే ముఖేష్ అంబానీ గారికి 10,000 కోట్ల రూపాయలు పెనాల్టీ వేశారు కదా, అది రికవర్ చేయండి ఫస్ట్. మీ అన్ని చుట్టూ అయితే ఉన్నారు సార్ కదా. చట్టం పరిధిలో నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. చట్టం నుండి ఎవ్వరు కూడా వన్స్ ఒకసారి గుర్తు అయిన తర్వాత శ్రీనివాస్ గారు, అంబానీలు అదానీల కోసం అని చెప్పి కొంత టైం పడుతుంది, చట్టం తన పని తాను చేస్తుంది. సామాన్యుడు మాత్రం ఈ ఎవరికి exemptions ఇవ్వదు. ప్రభుత్వం ఎవరికి ఎగ్జామ్షన్స్ ఇవ్వదు. ఒకసారి రికార్డ్ వచ్చిన తర్వాత they should be tried. శ్రీనివాస్ గారు 1 సెకండ్ అంబానీ. వాళ్ళు ₹1 కూడా బ్లాక్ మనీ తేలేరు అనేటటువంటిది ఈ రోజుకే మనకు సంఖ్యలన్నీ ముందుకు వచ్చినాయి. బ్లాక్ మనీ తేవడం సాధ్యం కాదు. ఎంత సంతోషము. అంతకంటే ముందు మాకు సంతోషం కాంగ్రెస్ కాదు, వారికి ఫెయిల్ అయింది. మరి కాకుంటే మీరు మీ ఇచ్చిన నాయకులు మంచిది మేము శ్రీనివాస్ గారు. చెప్తారని చెప్తారు. శ్రీనివాస్ సోనియా గారు. గాంధీ కూడా మంచి నిర్ణయమే, బట్ సిస్టమ్ ఆఫ్ మేనేజ్మెంట్ కరెక్ట్ లేదని చెప్తా ఉన్నాం. చెప్తుంది అదే. హెచ్ఎం కృష్ణ, అదే కదా. హెచ్ఎం కృష్ణ, శ్రీనివాస్ గారు. కర్ణాటక. డోంట్ ఎమోషనల్, మరి అయితే డోంట్ ఎమోషనల్ ప్లీజ్. ఆచరణ లేదు కదా. గట్టిగా పట్టండి. వారిని మాట్లాడండి. ఏంటంటే మేము బ్లాక్ మనీ తీసుకొస్తాం అనేటటువంటి విధానాన్ని కానీ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని కానీ అడ్డుకోలేదు. చెయ్యమని చెప్పి ప్రోత్సహించాం, చేసే ప్రయత్నానికి సహకరిస్తామన్నాం. కానీ ఈ నిర్ణయం వల్ల బ్లాక్ మనీ వస్తుందా లేదా అని ఆలోచించుకోమని చెప్పాం. ప్లస్ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీగా మొదటి రోజు నుంచి చెప్తున్నాం. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2005 కంటే ముందు ఉన్నటువంటి ₹500 నోట్లను రద్దు చేసిండు. తద్వారా 1,33,000 కోట్ల రూపాయలు ఎక్స్చెక్కర్కు రాకపోవడంతో, ట్రాన్స్ఫర్మేషన్కు రాకపోవడంతో ఆ బ్లాక్ను వైట్ చేసుకొని రీప్రింట్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే 1,33,000 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ తీసాం. ఒక్క పిన్నుతోని గుచ్చినంత బాధ కూడా ఎవరికి గలవకుండా బ్లాక్ మనీ బయటికి తీసాం. ఐడిఎస్ పథకం ప్రకటించారు మీరు, 63,000 కోట్ల రూపాయలు వచ్చినాయని ప్రకటించారు. మన హైదరాబాద్ నుంచి మన ఉమ్మడి రాష్ట్రాల నుంచి 12,000 కోట్ల రూపాయలు దాంట్లో మేము జమ చేస్తాం, మాకు ఉన్నాయని ప్రకటించిన వాళ్ళు ఉన్నారు. అది అందులో bogus అని ఫేక్ అని 10,000 ఇవాళ తేలిపోయింది. గుజరాత్లో ఇంకో 10,000 తేలిపోయింది. ఆయన మరి గుజరాత్ మొన్న నాయక్ గారు గుజరాత్ 10,000 కాదండి, మహేష్ షా ఆయన మోర్ దెన్ 13,000. గుజరాత్ లో ఆయన ఒక టీవీ స్టూడియోలో కూర్చుని ఇది నా డబ్బు కాదు వేరే వాళ్ళ డబ్బులని నేను మధ్యవర్తిని మాత్రమే అన్నాడు. ఆయన తీసుకెళ్లి జైల్లో పడేశారు. అది ఎవరో కూడా తెలియదు మనకి ఇప్పుడు. అమర్ గారు ఓకే, అంటే మొన్న అయిపోయేదాకా వాళ్ళు రిటర్న్స్ మాకు ఇంత ఆస్తి ఉంది, మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము కడతామని చెప్పిన తర్వాత ఎంతమంది ఎవరు ఇచ్చారనేది వెరిఫై చేసుకొని అప్పుడే కనుక ఫాలోఅప్ చేసి ఉంటే అప్పుడే తేలిపోయేది. ఆ పథకం ఫెయిల్ అయినటువంటి విషయం అర్థమైన తర్వాతనే నోట్ల రద్దు వైపు వచ్చారు మీరు. ఈ నోట్ల రద్దు పథకం కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యే వైపు అందుకే బంగారం మీదకి పోయారా కాసేపు? బంగారం వైపు మళ్ళుదాం అనుకున్నారు. అప్పుడు భారతమాత నుంచి తిరుగుబాటు రాగానే మళ్ళీ వెనక్కి తగ్గారు. ఇప్పుడు భారతమాత తిరుగుబాటు చేసి కాపాడింది, లేకుంటే బంగారం మీద లేకుంటే ఆమె తాళిబొట్టు మీద కూడా మీరు ట్యాక్స్ వేద్దామని చూశారు. ఇప్పుడు బెల్లయ్య గారు ఆ మాట ఎక్కడ చెప్పింది? ప్రభుత్వ పరంగా ప్రకటన జరిగిందా? అంటే మీరు ఊహాగానాలు అనేక అంటే ఎట్లా చేస్తారు? దయచేసి అంటే ఒకటి ఊకుంటారా మీరు అడగడం? మీరు ప్రోవోక్ కాకండి దయచేసి. నేనేమంటున్నానంటే మనకు సమయం తక్కువ ఉంది. ఒక్క నిమిషం. ప్రపంచవ్యాప్తంగా విదేశీ బ్యాంకులో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు వస్తాయి, మేము అది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ₹1 తీసుకురాలేకపోయారు. 100 రోజుల్లో 100 రోజుల్లో 2.5 లక్షలు తేగలిగామని చెప్తున్నారు మోదీ గారు. అంటే ₹1 తీసుకురాలేకపోయారు. రెండోది, ఇవాళ జన్ధన్ ఖాతాలో వేసినటువంటి డబ్బు వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం 35,000 కోట్లు. నేను అంటున్నాను ఊర్లలో 79 కోట్ల మందికి మన దేశంలో బ్యాంకు ఖాతాలు లేవు. పక్కన మా ఇంట్లో మొన్న నేను ఊరికి పోయి వచ్చాను. మా అమ్మాయి అకౌంట్ ఉంది, ఆమె అకౌంట్లో 3 కలిసి వేసుకున్నారు, తలా 9,000 రూపాయలు. ఈ 9,000 రూపాయలు కూడా జన్ధన్ ఖాతానే. అది ఇప్పుడు ఆ లెక్కలోకి వస్తుంది. అంటే మనిషి 1,000 రూపాయలు వేస్తే 35,000 కోట్లు అవుతుంది. పెద్ద మ్యాటర్ కాదు అది. కాబట్టి దాంట్లో ఎవరన్నా 10 లక్షలు 20 లక్షలు ₹1 వేసి ఉంటే దానికి అకౌంట్ చూపించాల్సి ఉంటుంది. అది వేళ్ల మీద లెక్క పెట్టేటటువంటి ఖాతాలే ఉంటాయి తప్ప ఆ వాడు కూడా పిచ్చోడేం కాదు. ఈ 10 లక్షలు వేస్తే ఇది రేపు ట్యాక్సబుల్ అవుతుంది అనేటటువంటి విషయం అర్థం చేసుకోకుండా ఉండరు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి ప్రయత్నంలోనే అది చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయనే దాంట్లో స్పష్టత లేకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం. వాళ్ళు తప్పు చేసిరు అనేటటువంటి విషయం, తప్పు నిర్ణయం తీసుకున్నారనే విషయం రియలైజ్ అయితే మంచిది. తక్కువ వస్తాను నేను మీ దగ్గరికి. రాంబాబు గారు వెరీ క్విక్. ఇది ఏమన్నా ఈ నెల రోజుల కాలంలో మరి ప్రభుత్వం ఏమన్నా ఈ ఎక్స్పీరియన్సెస్ తోటి ఏమన్నా మార్పులు చేసుకునే ఆలోచనతో ఉన్నట్టు అనిపిస్తున్నదా?
మార్పులు ఇప్పుడు ఒకసారి ఇంత పెద్ద సిట్యుయేషన్ క్రియేట్ అయిన తర్వాత అన్లెస్ నగదు సరఫరాని కనుక పెంచితే తప్ప ప్రజలు బారులు తీరి లైన్లో నిలబడి ఎంత పెంచగలరు అంటారు? ఎప్పటికీ ఇక్కట్లు తగ్గుతాయి కెపాసిటీ లేదు ఎంత పెంచినా వారికి ఉన్నటువంటి సామర్థ్యం, వాళ్ళ 4 ప్రింటింగ్ ప్రెస్లు ఏవైతే ఉన్నాయో వారికి ఉన్నటువంటి సామర్థ్యం 300 కోట్ల రూపాయలు, అది కూడా పెద్ద నోట్లు అయితే. ఇప్పుడు వాళ్ళు 100 రూపాయల నోట్లు కనుక ప్రింట్ చేయడం మొదలు పెడితే ఆ ఉన్న ఏటీఎంలు కూడా పనిచేయవు. మళ్ళీ 100 రూపాయలు రీకాలిబ్రేట్ చేయాలి. ఇందాక అమర్నాథ్ గారు చెప్పారు, సాఫ్ట్వేర్ ఎవరైతే ఏటీఎంస్ ఎవరైతే సప్లై చేసినారో వాళ్ళు ఎక్స్ట్రా మనీ డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు రీకాలిబ్రేషన్కి ఎన్సీఆర్ అనే కంపెనీ, డయాబోల్ట్ అనే కంపెనీ మ్యాక్సిమం సప్లై చేసినాయి. వారిద్దరు అనేది ఏమిటంటే పర్సనల్గా మా దగ్గర ఒక ఇంజనీరు, ఒక సహాయకుడు ఇద్దరు వెళ్ళి దాన్ని రీకాలిబ్రేట్ చేయాలి. సో ఈ రీకాలిబ్రేట్ చేయాలంటే ఎర్లియర్ ఉన్న అండర్స్టాండింగ్ వేరు, ఇప్పుడున్న అండర్స్టాండింగ్ వేరు. సెకండ్ థింగ్, దానిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ చేంజ్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఎవ్రీథింగ్ మనీ. సో మనీ రూపంలో జరిగేటటువంటివి ఆ కార్యక్రమం అది వీళ్ళు ఏం చేయలేరు, ప్రభుత్వాలు ఏం చేయలేవు. ఆ నోట్ల సరఫరాని త్వరితగతంగా పెద్ద నోట్లతో మళ్ళీ పెంచుతారు. ప్రజలు ఇబ్బందులు ఎట్లా పోవాలి మరి? ప్రజల ఇబ్బంది మరి ఇప్పుడు దాన్ని ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాన్ని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాల్సింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అబద్ధాలు చెప్తున్నారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నది. ఇప్పుడు కూడా నగదు రహిత సమాజం అనేటటువంటిది ఏదైతే చర్చలోకి వస్తుందో దానిలో సింగపూర్ 61%, నెదర్లాండ్స్ వచ్చి 59%, ఫ్రాన్స్ వచ్చి 40%, అమెరికా వచ్చి 45%. ఇప్పుడు ఏదైతే చైనా గురించి, ఒకప్పుడు చైనా గురించి ఎవరైనా మాట్లాడితే అదిగో వాళ్ళ దేశానికి వ్యతిరేకులు అన్నారు. ఇప్పుడు వీళ్ళే చైనా గురించి మాట్లాడతారు. అదే చైనాలో 10% మాత్రమే, 18%. భారతదేశంలో 2%, భారతదేశంలో 98% క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో దీన్ని డైరెక్షన్లోకి తీసుకెళ్లాలనే మంచి ఆశయం ఏదైతే ఉందో ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఏది ముందు ఏది వెనక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ అన్ని చేసుకుని వెళ్తే బాగుంటాయి. ఈ యొక్క డిజిటల్ సిస్టమ్ తీసుకొచ్చినట్టయితే ఇప్పుడున్నటువంటి 2% ఆర్ 3% ఎంతైతే ఉందో దాని కనీసంగా ఒక 20% చేరినట్టయితే దేశం యొక్క రెవెన్యూ ఎంత పెరిగి ఒక్కసారి 18-19 లక్షల కోట్ల యొక్క బడ్జెట్ ఉన్నదాన్ని ఇవాళ సమయం అయిపోయింది. తప్పనిసరిగా నగదు రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం ఏదైనా ప్రయత్నం చేస్తే ఎవరు కాదన్నారు. కానీ ఇట్లా జనాన్ని ఇబ్బందుల పాలు చేసి కాదు, ఇట్లాంటివి మీరు జనం మీద రుద్ది ఇట్లాంటి నిర్ణయాలు జనం మీద రుద్ది చేయడం అనేది కాదు. చివరిగా మీరు ఏమని చెప్తారా? అంటే ఏమన్నా అవకాశం ఉందా? డిసెంబర్ 30 దాకా ఎట్లా కాగాలి, ఆ తర్వాత అయినా ఏమన్నా ఇబ్బందులు తగ్గాయి? జస్ట్ బ్రీఫ్. విత్ మై ఎక్స్పీరియన్స్ అండ్ విత్ మై నాలెడ్జ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను అనుకోవడం అట్లీస్ట్ ఇట్ ఈస్ షార్టర్ టర్మ్ 3 months, లాంగర్ టర్మ్ 9 months. అంతకుముందు అయితే ఈ పరిస్థితి ఈజ్ అయ్యే స్థితి కనపడడం లేదు నాకు. అందుకేనేమో ప్రధానమంత్రి గారు మురాదాబాద్లో చెప్పినారు, నేను ఫకీర్ని మళ్ళీ చదువుకొని వెళ్ళిపోతాను అని. నాట్ ఓన్లీ దట్, మన సిఎస్ తెలంగాణ సిఎస్ గారు మాట్లాడితే ఇంతకు మించి రాదన్నారు ప్రదీప్ చంద్ర గారు. థ్యాంక్ యూ అమర్నాథ్ గారు, థ్యాంక్స్ శ్రీనివాస్ గారు, బెల్లాయక్ గారు, అట్లాగే రాంబాబు గారు కూడా కృతజ్ఞతలు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. ఏదైనా కేంద్ర ప్రభుత్వం 30 రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం పెద్ద నోట్ల రద్దు అనేది వికటించినట్టుగా కనిపిస్తున్నది. సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆశయం మంచిది, లక్ష్యం మంచిది, కానీ దాన్ని అమలుపరిచే క్రమంలో ముందు చూపు లేకుండా, దూరాలోచన లేకుండా చేసిన కారణంగా ఇది జరుగుతున్నది. ఇదే కాకుండా ఇప్పుడు ప్రజల మధ్య వైషమ్యాలు కూడా సృష్టించే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం వల్ల జరిగాయని అంటున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం సరి చేసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.